ఇప్పుడున్న పరిస్థితులలో వీసా గాని, లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతది గాని, జాబ్ గాని ఏది గ్యారంటీ లేదండి. కాబట్టి ఏందంటే, సంబంధాలు పోగొట్టుకోవడమో, వదులుకోవడమో, ఎంగేజ్‌మెంట్ అయిన సంబంధాలు వదులుకోవటమో కన్నా, అమ్మాయి, అబ్బాయి కలిసి ఒక అండర్‌స్టాండింగ్‌కి రావడం బెటర్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బ్రేకప్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఇంకో సంబంధం చూసుకోవాలిగా ఎవరినైనా చూసుకుంటారు. అక్కడ ఐటీ, లోకల్ ఐటీ అట్లానే సచ్చింది. ఇప్పుడు అమెజాన్ కూడా జాబులు పీకుతాం అని చెప్పి అనౌన్స్ చేసింది 15%. దాని అమెజాన్‌లో ఉన్నోళ్ళు కూడా సేఫ్ ఏం కాదు. టీసీఎస్ మొన్న పీకేసింది. యాక్సెంచర్ 11,000 పీకేశారు. ఇప్పుడు ఏ కంపెనీ చూసినా ఆ పీకటంలోనే ఉన్నారు వాళ్ళు. ఎవరి జాబ్ సేఫ్, ఎవరి జాబ్ కాదు అనేది ఎవ్వడికి తెలీదండి. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పని చేసినోడు కూడా తెల్లారి పొద్దున్న లాగిన్ అయితే వాడి ఈమెయిల్ ఐడి పనిచేస్తదో, లాగిన్ యాక్సెస్ పనిచేస్తదో లేదో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నాం మనం. కాబట్టి ఏంటంటే, ఒకవేళ అబ్బాయి హెచ్-1 మీద ఉన్నాడు. పోయింది జాబు. ఏమైతదండి? అమ్మాయి, అబ్బాయి చక్కగా ఉన్నారా లేదా? హ్యాపీగా ఒకళ్ళతోటి ఒకళ్ళు మంచిగా వాళ్ళని వాళ్ళు రెస్పెక్టబుల్‌గా చూసుకుంటున్నారా లేదా? అమెరికా కాకపోతే అనకాపల్లిలో బతుకుతారు. లేకపోతే ఇంకో చోట బతుకుతారు. లేకపోతే ఇంకో చోట బతుకుతారు. ఒకప్పుడు అమెరికానే ఉంటే బతికిరా? అమెరికా ఉంటేనే పెళ్లిళ్లు చేసుకున్నారా? ఇప్పుడు పిల్లల్ని ఇవ్వాల్సిన తల్లిదండ్రులు అందరూ ఒకప్పుడు అమెరికాలో వాళ్ళైతే కాదు కదా! ఇండియాలో పుట్టి, ఇండియాలో పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళే కదా! కొంతమందికి ఉద్యోగాలు సరిగ్గా లేక సంబంధాలు కుదరని సిట్యుయేషన్ నుంచి వచ్చారు. మరి మీరు అన్ని బాధలు పడి వచ్చారు కదా! చూడాల్సింది ఏంటంటే మంచి ఫ్యామిలీ, మంచి పిల్లోడు,